ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఇడ్లీలోకి అందరికి ఇష్టమైనటువంటి పదార్థం ఏమిటి అది అంటే ఇడ్లీ పొడి. ఇందులోకి ముందుగా మూకుడు పెట్టుకొని వెలిగించుకొని ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు మనకి ఎంత కారం కావాలంటే అంత కారం ఇందులో వేసుకొని ఇలా కొంచెం దూరగా వేపుకోవాలి. కొంచెం ఘాటుగా ఉన్నాయి. అన్ని తీసేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ కారంలో మెయిన్ కావాల్సిన పదార్థాలు ఇగో ఈ పప్పులు: కందిపప్పు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, ఇవి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇవి కొద్దిగా నేను మిరియాల పొడి తీసుకున్నాను కొంచెం ఘాటు కోసం, పసుపు, ఉప్పు. ఇప్పుడు ముందుగా నేను ఇందులో కందిపప్పు వేసేసుకుంటాను. మంట కొంచెం సిమ్లో పెట్టి కందిపప్పు అంతా వేసేసుకోండి. అది కొంచెం అటు ఇటుగా వేపుకోవాలి. మినప్పప్పు కూడా వేపించుకుంటాం. ఇవి ఇలా వేగుతూ ఉంటే తర్వాత ఇందులోనే ధనియాలు, జీలకర్ర కూడా మొత్తం ఇలా పోసేసుకోవాలి. మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా చూడండి, ఎర్రగా వేగాలన్నమాట. ఎంత వేగితే మనకి పొడి అన్ని రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మంచి కమ్మటి వాసన వస్తున్నది. ఇప్పుడే ఇడ్లీలో వేసుకొని ముంచుకొని తినేయాలనిపిస్తున్నది అనమాట. ఇలా చక్కగా వేయించుకోవాలి. అన్ని కలిపేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే మనం చూసుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట. ఈలోగా మనం మిగతా సామాన్లు ఆయన వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, కరివేపాకు, ఉప్పు, పసుపు అన్ని చక్కగా ఇలా వేసేసుకోవడమే. వేసేసుకొని మళ్ళీ దోరగా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే మంచి సువాసన వచ్చేస్తుంది. కరివేపాకు వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. అందుకే ఇది నిల్వ ఉన్నా కూడా కరివేపాకు వేగుతుంది కాబట్టి మనకి చాలా రోజుల వరకు ఉంటుంది. నేనైతే లాస్ట్ టైం చేసింది సుమారు నెల వరకు అది ప్రతిసారి ఇడ్లీలోకి అదే వాడుకునేదాన్ని. అంటే పక్కన కొబ్బరి చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ శనగ చట్నీ కానీ ఉంటుంది. దాంతో పాటు పొడి కూడా ఉంటే ఇంకా మజాగా ఉంటుంది అనమాట. ఇగో అన్ని బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం గ్రైండ్ చేయించుకోవాలన్నమాట. సరేనా ఫ్రెండ్స్? కొత్త గ్రైండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా బాగా వేగిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టుకుందాం. ఒక పావు గంట చల్లారిన తర్వాత గ్రైండర్ లో వేసి చక్కగా రుబ్బుకుంటే మంచి మెత్తగా పొడి వస్తుంది. అలాగే మన గ్రైండర్ కూడా పాడవదు. వేడి వేడి పదార్థాలు వేసేస్తే గ్రైండర్ తొందరగా పాడైపోతుంది. సరే, ఇంకా ప్యాన్ కింద పెడదాము పదండి. మనం ఈ వేపించుకున్న ఎండుమిరపకాయల్ని గ్రైండర్ లో వేసుకొని ముందు పొడి చేసేసుకుందాం. ఇగో మన కారం పొడి ఇలా గ్రైండింగ్ చేసేసుకున్నాం మిరపకాయలన్నిటిని. ఇప్పుడు తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ పప్పులన్నీ కూడా వేపినవి గ్రైండర్ లో పోసేసుకొని గ్రైండింగ్ చేసేసుకోవడం.
మన ఇడ్లీ కారం రెడీ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో కలర్ కూడాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇలా ఇడ్లీని పక్కన వేసుకొని చక్కగా ఇంత పొడి దీని మధ్యలో ఒక గుంట తయారు చేసుకొని దాంట్లో ఇంత చక్కటి వేడి వేడి ఇప్పుడే కాచిన నెయ్యి ఇలా వేసుకోవాలి. ఎంత నెయ్యి పెడితే అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు. ఇలాగే మన ఇడ్లీల చుట్టూరా కూడా చక్కగా ఇలా నెయ్యి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ఇలా తీసుకొని వీటిని ఇలా ముంచుకొని దీన్ని తినాలన్నమాట. ఏమా టేస్టీ పొడి అంటే ఇలా ఉండాలి. ఇలాంటి పొడి ఉంటే ఒక 6-7 ఇడ్లీలు ఈజీగా తినవచ్చు. మరి బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. వావ్, ఇది అద్భుతం, మైండ్ బ్లోయింగ్. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని ఆనందించండి. బాయ్ బాయ్.